నియోజకవర్గ కేంద్రంలో రెండేళ్ల కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైసీపీ నిరసన తెలిపింది. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పొదిలి రోడ్లోని వైసీపీ కార్యాలయం నుంచి స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ. నియోజకవర్గ స్థాయి నిరసన కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక 6 మండలాల కన్వీనర్లు, మండల ఎంపీపీలు, జడ్పీటీసీలు హాజరయ్యారు. నిలబెట్టుకోవాలనే చిత్తశుద్ధి 2 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా కనిపించలేదు. గ్రామం తెలుగు తమ్ముళ్ళు మొదలుకొని మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు వ్యవస్థలన్నింటినీ కూడా విచ్ఛిన్నం చేసి దోపిడీకి, దగాకు పాల్పడ్డారు. చంద్రబాబు నాయుడుతో సహా ఉప ముఖ్యమంత్రులు కానివ్వండి, రాజ్యాంగేతర శక్తిగా ఎదిగినటువంటి లోకేష్ బాబు కానివ్వండి, పరిపాలనలో పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పడానికి 2 సంవత్సరాల కాలంలో సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం, మహిళలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగ యువత కానివ్వండి, మరి ముఖ్యంగా రైతులు కానివ్వండి, పూర్తిగా కూడా కుదేలైపోయి నిరాశ నిస్పృహలతోటి ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చింది, మేము ఎందుకు వేసుకున్నాం ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలని ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రధానంగా చెప్పాలనుకుంటే వ్యవసాయం పరిపూర్ణంగా సంక్షోభంలో కూరుకుపోయింది. విద్యారంగాన్ని విధ్వంసం చేశారు. ఏ వ్యవస్థ అయినా కూడా సరిదిద్దుకోవచ్చు, కానీ విద్యారంగాన్ని విధ్వంసం చేస్తే ఒక తరం వెనకపోతుందంటారు. ఉప ముఖ్యమంత్రి, మరి ముఖ్యమంత్రి గారు, ఆయన కొడుకు లోకేష్ విద్యాశాఖ మంత్రి అయితే ఎన్నో చేస్తారని రాష్ట్ర ప్రజలు ఎదురు చూశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అందరూ ఎదురు చూశారు. కానీ లోకేష్ పూర్తిగా అందరినీ నిరుత్సాహపరిచాడు. వారిచ్చినటువంటి వాగ్దానం తల్లికి వందన కార్యక్రమం అమల్లో కూడా చిత్తశుద్ధి కనపరచలేదు. 13,000 కోట్ల రూపాయలు అవసరమైతే బడ్జెట్లో 8,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈరోజు 2 సంవత్సరాలు పూర్తయిందని చెప్పి 10,000 కోట్లు మేము పంచామని చూపిస్తా ఉన్నాం. 13,000 కోట్ల ఎక్కడ, బడ్జెట్ కేటాయింపులు 8,000 కోట్ల ఎక్కడ, మీరు చెప్తున్న 10,000 కోట్లకి ఎక్కడ పొందడం లేదు. ఘోరమైన ముద్దగా తయారైంది. విద్యార్థుల కళలకు రెక్కలు వస్తాయి, విదేశీ విద్యా విధానం ఉంది అని చెప్పి విద్యార్థుల రెక్కలను ఎరగొట్టారు. అంతర్జాతీయ నైపుణ్యం కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు CBSE, IB, టోఫెల్, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇస్తే అన్నిటినీ కూడా నిలుపుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలను పూర్తిగా కూడా నిర్వీర్యం చేశారు. 38,000 స్కూళ్ళుంటే 15,000 స్కూళ్లను బాగు చేసి 8,500 కోట్లు ఖర్చు పెట్టి మిగతా 20,000 స్కూళ్ళు పూర్తి దశలో ఉండి ఇంకొక 4,000-5,000 కోట్లు ఖర్చు పెట్టాలని మేము చెప్తే, మేము వెళ్ళిపోయే నాటికి ఆ 4,000-5,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో విరాళాలు, చందాలతోటి నాడు నేడు కార్యక్రమం చేస్తాం. నాడు నేడును పేరు మార్చి మనబడి మన భవిష్యత్ అని చెప్పి ఈ రాష్ట్రంలోని పేద పడుగు వర్గాల పిల్లల బంగారు భవిష్యత్తును కాలరాశారు. ఇంటర్మీడియట్ విద్య అయితే చెప్పనవసరం లేదు, పూర్తిగా నారాయణ చైతన్య కప్పచెప్పేశారు. ఇంటర్మీడియట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో 450 పైచుల కాలేజీలో సగం కూడా సీట్లు ఫిలప్ కాలేదు. నాణ్యత ప్రమాణాలన్నీ కూడా మంట కలిసిపోయాయి. DSC 6,000 పోస్టులు మేము కల్పించి పెడితే దాన్ని రద్దు చేసి పూర్తిగా DSCని దగా DSCగా చేసి, మాయ DSCగా చేసి, అడ్డగోలుగా భర్తీలు చేసి పూర్తిగా అవినీతికి పాల్పడ్డారు. 15 లక్షల రూపాయలు
పోస్టులు బేరమాడి స్పోర్ట్స్ కోటాలో పూర్తిగా